హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వరదలకు ముందు మేము విజయవాడ వచ్చామండి. మా అక్క వాళ్ళ మనవడికి తలమొక్కిత్తాకు వచ్చామండి. తలమొక్కిచ్చి వచ్చామండి. తర్వాత వరదలు వచ్చినాయండి. ఇప్పుడు కొంచెం తగ్గినాయండి. అందరూ సురక్షితంగా బాగానే ఉన్నారు కదండి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరూ బాగానే ఉన్నారు కదండి. వర్షాలు తగ్గినాయి. ఈ ముంపులు ఇంతటితో ఆగిపోతాయండి. ఏం కాదు. విజయవాడ వీడియో పెడతాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నా వీడియో ఎక్కడికో వెళ్ళొద్దని నేను నమ్ముతున్నాను. ఇంకా మీకు ఇటువంటి అద్భుతమైన చర్చలు చాలా చూపిస్తాను, వెళ్తాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి, ఇదంతా కొండ మీదకి వెళ్తాం. ఇది బయట పక్క అండి. చర్చ్ కనపడుతుంది కదా, చాలా బాగుంటుంది. విజయవాడ చర్చ్ అండి అది. అదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఆవిడ, నేను, అక్క వాళ్ళ పిల్లోడు, అక్క వాళ్ళ కోళ్ళు, వాళ్ళ బాబు చిన్న కొడుకు, మా అక్క వాళ్ళ చిన్న కొడుకు, ఇంకా పెద్దోడు కొబ్బరికాయ కొడుతున్నాడు, మా తమ్ముడు కొడుతున్నాడు, వాళ్ళ ఆవిడ కూడా కొడుతుందండి. ఇంకో నేను పక్కన ఉన్నానండి, తీస్తున్నాను. చూడండి ఎంతమంది జనం. విజయవాడ చాలా పవర్ఫుల్ అండి, చాలా బాగుంటుంది. విజయవాడ మాత అదంతా కిందండి. ఇక మా మేనగోళ్ళండి పట్టుకున్నా నేను. మా మేనగోళ్ళండి చూసారుగా. ఇంకండి అక్క వాళ్ళ మనవడు, మా అక్క తల మొక్కిస్తా కానీ ఇక్కడ మొక్కున్నారు, తల మొక్కిస్తున్నారండి. కింద చర్చ్ అండి. పైన అసలైంది చాలా బాగుంటుంది, పైన ఉంటుందండి. అక్కళ్ళ కొడుకు తమ్ముడు చూశారు కదా, చూడండి చాలా బాగుంటుంది అదంతా కూడా. ఇలా అందుకోండి పైనుంచి తీసేసేమో, పైనుంచి మరీ తల్లి అక్కడ చాలా సత్యమని ఎక్కడి నుంచో తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వస్తారండి. విజయవాడ ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తారండి. కొన్ని మొక్కులు మొక్కుంటారు, అక్కడ జరుగుతాయండి. ఫస్ట్ అక్క వాళ్ళ కోడలకి ప్రెగ్నెంట్ అండి, 4వ నెల ఏదో ప్రాబ్లం అని తీసేశారండి. తీసేసాక మళ్ళీ ఒకసారి తీసేసాక మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చాక అక్కడికి గుడికి వెళ్ళామండి. ఎవరు పుట్టినా వస్తాం, ఇక్కడ తల మొక్కిస్తాం అనుకున్నారండి. బాబు పుట్టాడు, తల మొక్కిస్తున్నాడు. ఇంకో పైకి వెళ్తున్నామండి, మెట్లు ఎక్కి చూడండి. చాలా పైన ఉంటుందండి సిలువ. వెళ్తున్నాం చూడండి, ఎంతో పైన అండి. కానీ ఆ రోజున వర్షం అండి. వర్షం అయినా కూడా మేము ప్రయాణం ఆగలేదండి, వెళ్ళాలనుకున్నాము, వెళ్ళామండి. చూడండి చాలా పవర్ఫుల్ మరీ తల్లి. ఇంకండి చూశారు కదా, వెళ్తున్నాం, పైకి ఎక్కుతున్నాం. మా మేనగోళ్ళు తీసుకుని నేను ఎక్కుతున్నాను. మా తమ్ముడు అండి, మా పెద్ద తమ్ముడు, నా తర్వాత ఆయన. జనం చూడండి ఎట్టెల్లో వెళ్ళి అప్పటికే జనం దూరంగా అండి, చాలా దూరం కదా ఊరు. మాకు లేట్ అయిపోయింది. జనం అప్పటికే వెళ్ళి దిగేశారండి. అంగండి వెళ్తున్నామండి, మేము పైకి ఎక్కుతున్నాం. చాలా వర్షం వచ్చినా మేము జారినా కూడా కొంచెం పాకిడి పట్టి ఉన్నాయండి, అయినా జారినా కూడా ఎక్కామండి. అది బాబు అక్కడ పిల్లోడు ఎత్తుకున్నాడు. చూడండి జనం ఎంతమంది జనం వెళ్తారు. పొద్దుటే చీకటితో వస్తారండి. 10 అయ్యేపాటికి పైకి ఎక్కి దిగేసేస్తారండి మొక్కులు ఉన్నవాళ్ళు. అదిగోండి తల ఇచ్చేయలేదండి, ఎత్తారు. తర్వాత పైకి వెళ్తున్నాను, అక్కడి నుంచి చూడండి. ఇంకోండి అక్కడ కోళ్ళు, కొడుకు, బాబు, నేను ఎక్కినామండి. సగం ఎక్కామండి, ఇంకా 4 వంతులు ఎక్కాలండి. తమ్ముడు మేనగోడలో ఎక్కలేనంటుంది. తమ్ముడు జాయిగా తీసుకుని వస్తున్నాడండి పిల్లని. ఆ పిల్లని తీసుకుని వాళ్ళిద్దరు లేట్ అయిపోయారు. మేము ఎక్కేసామండి పైకి చాలా వరకు. చూడండి ఆ వాతావరణం కానీ, అది అసలు ఎంత ప్రశాంతతకి ఎంత బాగుంటుందండి. ఆ చెట్లు కానీ అసలు చాలా బాగుంటుందండి. మేము చాలాసార్లు వెళ్ళామండి. ఒక రోజు ప్రయాణం అయినా కూడా మేము పొద్దుటే బయలుదేరి వెళ్ళామండి. అదిగోండి అక్కడ కోళ్ళు ఇక్కడ ఇస్తారండి తల బాబుకి. ఇంకా తమ్ముడు మేనగాళ్ళు ఇక అక్కడ ఆగిపోయారండి. మేము కూడా అక్కడ సగం వెళ్ళి కూర్చున్నామండి. చాయిగా ఎక్కుతున్నామండి. ఇక అంగోండి పైకి వచ్చామండి, చాలా వరకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి పైకి వెళ్తామండి. ఇప్పుడు ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుంటుందండి విజయవాడ. ప్రతి వాళ్ళు తెలిసిన వాళ్ళు రండి, రాకుండా మట్టుకు మానకాకండి. తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి. మా మేనగోళ్ళు కూర్చుందండి కింద, మా తమ్ముడు మా మేనగోళ్ళు. అందుకోండి మేము పైకి వెళ్తామండి. ఇంకా చూపిస్తా చూడండి. అదిగోండి వెళ్తున్నామండి పైకి. పైన గట్టి మీద ఉంటుందండి సిలువు, చాలా పైన గట్టి మీద. అందుకండి అసలు వాతావరణం కానీ అసలు ఆ ఊరు గట్టి మీద ఎక్కితే చుట్టుపక్కల ఊరు మొత్తం కూడా కనపడదు. చూడండి ఆ సిటీ అంతా కనపడద్ది. అదిగోండి చాలా బాగా తీసాము ఆ సిటీ అంతా. చూసారు అసలు ఆ వాతావరణం. అదిగోండి అక్కడ పైన ఉంటుందండి
సిలువు మరి జీసస్ది అదిగోండి ఎక్కుతున్నాం చూడండి. ఇంకా అదిగోండి ఈ పక్క సిటీ అండి, ఈ పక్క సిటీ కనపడదు చూడండి. అదిగోండి పైకి ఉన్నాయండి మెట్లు, ఎగుడు దిగుడుగా ఉంటాయండి. అయినా కూడా ఎక్కేసాము. నేను పైకి వెళ్ళా, చాలా పైకి వెళ్ళిపోయాడు మా అక్క, నేను, మా అబ్బాయి, మా అక్క వాళ్ళ పిల్లోడు వెళ్ళిపోయామండి. పైకి వెళ్ళిపోయాం చాలా వరకు. మా తమ్ముడు వాళ్ళ కూతురు కింద వస్తున్నారండి సగంకి. మేమైతే దగ్గర వెళ్ళిపోయామండి. అది కనపడుతుంది కానీ చూడండి. అదిగోండి ఇంకా 2 వంతులు వెళ్ళాలండి. అదిగోండి సిటీ మొత్తం చూడండి ఎంత బాగా కనపడుతుందో పైనుంచి. చాలా బాగా కనపడుతుంది చూసారా సిటీ అంతా. 4 పక్కలు తీసాము సిటీ. అదిగోండి సిటీ చాలా బాగుంటుంది అదంతా. అదిగోండి చూసారుగా కనపడుతుందిగా. అసలు ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుంటుందండి. అక్కడ అనుకున్న మొక్కులు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయండి. అక్కడ అనుకున్న ఏ మొక్కు అనుకుంటే ఆ మొక్కు జరుగుద్దండి అక్కడ. ఆ విజయవాడ చుట్టుపక్కల మొత్తం కూడా అసలు తెలిసిన వాళ్ళు చూడుకోండి ఎంత బాగుంది. అదిగోండి ఇది పక్క తీసామండి. మొత్తం 4 పక్కలో కొండ ఎక్కినంత లెక్క కూడా ఏటు పక్కన ఉంటే అటు పక్కన తీసుకుంటా వెళ్ళామండి. అదిగోండి పైనండి ఇది. ఇంకా 2-3 వంతులు ఉందండి ఇంక పైకి. అదిగోండి ఇది పైకి అండి. 2 వంతులు వచ్చామండి, ఇంకొక 3 వంతులు ఉంది చూసారా. అదిగోండి పైనుంచి తీస్తున్నాం. చాలా బాగుంటుంది చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు వెళ్తామండి. మీ సపోర్ట్ వల్లేనండి నేను చాలా దూరం వెళ్తున్నానండి. అసలు ఎంత దూరమైనా వెళ్తానండి. నాకు తెలిసిన చర్చిలు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్తామండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అదిగోండి చూడండి చాలామంది ఎక్కడెక్కడ నుంచో అప్పటికే వెళ్ళిపోయారండి. చాలామంది కిందకి దిగి వెళ్ళిపోయారు. ఇంకా పైకి వెళ్తాం చూడండి. ఇంకా పైన చూపిస్తాం. అసలు సిలువ ఉంటుందండి అక్కడ జీసస్ది. అక్కడ చూపిస్తాం చూడండి చాలా బాగుంటుంది. అదిగోండి మరీ తల్లి అండి పైన. మేము 2 వంతులు వచ్చాం అన్నాం కదండి, అక్కడ మరీ తల్లి అనమాట. చూసారుగా చాలా బాగుంటుందండి. అదిగోండి ఇక్కడ కూడా అండి మరీ తల్లి. అదిగోండి గృహలాగా ఉంటుంది. అది కొండలో అక్కడ చెక్కి మరీ తల్లిని అక్కడ పెట్టారు. ఆ గృహలాగా ఉన్న దాంట్లో చూసారుగా చాలా బాగుంటుంది. కూడా సిటీ అండి ఇది మొత్తం ఎంత తీసాము చూసారు. పైకి వెళ్ళే కొందుకు 4 పక్కలు కూడా సిటీ మొత్తం తీసామండి. అది చూడండి చాలా బాగుంటుంది. అదిగోండి చూడండి చాలా బాగుంది సిటీ. అదిగోండి అసలు బాగా తీసామండి. ఆ రోజు నడుచుకుంటా అదంతా తీసుకుంటా వచ్చాం. లైవ్ పెట్టామండి. కొంతమంది చూశారు. అందరికీ సాధ్యం కాదు కానీ పనుల్లో ఉంటారు. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదండి. చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి పెడుతున్నామండి. మళ్ళీ చూడలేదని ఇప్పుడు పెట్టామండి. మళ్ళీ చూడండి. అదిగోండి చూసారు ఎంత బాగుందో. అసలు ఇటు చూసారు సిటీ. వర్షం పడుతుందండి అట్లా మసగా పడింది. అదిగోండి చూసారా అది ఎంత బాగుందో. అదంతా సిటీయేనండి. 4 పక్కల తీసుకుంటూ వచ్చామండి సిటీ. అదిగోండి మబ్బు కావురు గమ్మి వర్షం పడుతుందండి. ఆ వర్షంలో తెలియట్లా. అదిగో చూసారా అదంతా సిటీయే. అదిగోండి కృష్ణా బ్యారేజీ అటు పక్క అటు తెల్లగా కనపడుతుంది చూసారా. అది కృష్ణా బ్యారేజీ. అది కాలువలాగా ఉన్నది కృష్ణా బ్యారేజీ అండి. దుర్గమ్మ తల్లి అది కృష్ణా బ్యారేజీ. అదంతా చూడండి ఎంత బాగుందో చూసారుగా. అదిగోండి 14 స్థలాలు అంటారు కదా స్థలాలండి. ఇంక ఈ స్థలాలు దాటుకుంటా వస్తున్నామండి. అసలే జీసస్ పైన బాగా పైన చూడండి. ఇంకొంచెం చేపులో చూపిస్తున్నాము. అదిగోండి కొంచెం కనపడుతుంది కదండి. అదిగోండి అక్కడ జీసస్ దగ్గరికి వెళ్తాము. నడిచోళ్ళం ముందు తొందరగా వచ్చేసామండి. అందుకోండి అక్క వాళ్ళ అబ్బాయి, నేను, అక్క వాళ్ళ కోళ్ళు ఇంకా అందరూ ముందు వచ్చామండి. వెనకమాల ఉండదు ఎవరంటే తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు. మేమైతే వచ్చేసామండి. అదిగోండి అదిగోండి సిలువ దగ్గరికి అక్కడేనండి జీసస్. అందరి గురించి ప్రేయర్ చేశానండి, మీ అందరి గురించి. అందుకోండి అది అసలైన పవర్ ఇక్కడ పైన అండి. అందుకోండి ఫస్ట్ చూపించింది కిందకండి. ఇదిగోండి అసలు పైన గట్టి పైన చివరండి ఇది. అందుకోండి ఎక్కితే చూడండి సిలువ దగ్గరికి వెళ్తున్నా. చూసారుగా చాలా బాగుంటుంది అక్కడ సిలువు. అదిగోండి అందరూ ప్రేయర్ చేసుకుని చాలామంది మా కాడకు ముందు వచ్చేవాళ్ళు కూర్చున్నారండి. కింద నుంచి ఎక్కి వచ్చారు కదా. అందుకోండి ప్రేయర్ చేసుకుంటున్నారు చాలామంది. అదిగోండి పైన సిలువ అది అసలేం జీసస్. అదిగోండి నేను ఎక్కువ వస్తున్నాను కింద నుంచి. నేను ప్రేయర్ చేసుకుంటా చూద్దరు కనుకోండి చేసుకుంటున్నా చూడండి. అందరు చేసుకుంటున్నారు ప్రేయర్ చేసుకుని ఇంకా కూర్చున్నారండి. చాలా కింద నుంచి కదా ఎక్కువ వచ్చిన వాళ్ళు అందరూ. వాళ్ళండి
ప్రేయర్ చేసుకుని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుంటారండి. కొంతమంది ఇంకో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మనందరి గురించి చేస్తున్నానండి. మీ అందరి గురించి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేస్తున్నాను. మా కుటుంబం ఊరిగొండు మా అక్క వాళ్ళ పిల్లోడు వాళ్ళందరూ కూడా చూసారు. ఏమి తినకుండా తాగకుండా ఎక్కుతాను అనుకున్నా కదండి. నోరిగిరి పుట్టింది. ఇంకా ఐస్ కొనుక్కున్నానండి, తింటున్నాను. మంచి ఒక తాగకుండా పొద్దున్న నుంచి అప్పటికి ఎంత 3 అయిందండి టైం. అదొకటి కొనుక్కున్నానండి. అంగండి మీకు ఎక్కుతున్నారు వాళ్ళు. నేను కూడా ఎక్కుతున్నానండి. నేను ఆల్రెడీ ప్రేయర్ చేసుకున్నాను. అంగండి అక్కడ బాబు మనవాడిని అక్కడ పుడుకోబెట్టారు సిలువు దగ్గర. అక్కోళ్ళకు చిన్న కొడుకు, పెద్ద కొడుకు, కోళ్ళు, అక్కోళ్ళ కూతురామ. అంగండి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అంటుందండి. మీరందరూ ఇప్పుడు ఎల్లప్పుడు ఇలాగే నన్ను కాపాడాలండి. మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారు ఛానల్ అని నమ్ముతున్నానండి. ఇంకో కిందకి దిగి వెళ్ళిపోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. తెలంగాణ, ఆంధ్ర, ఖమ్మం ప్రతి చోట వరదలతో మునిగిపోతున్నారండి. కనీసం ఉంటాకి ఇళ్ళు కూడా లేకుండా మునిగిపోయి చాలా ఈ వర్షాలకి ఇబ్బంది పడిపోయి చాలా కొంతమంది ఇదైపోయారండి. చాలా నష్టపోయారండి. ఇటు కూడా మాకు కూడా అలాగే ఉందండి. ఇటే వస్తుందన్నారు కానీ ఇప్పుడు మేమైతే సురక్షితంగా బాగానే ఉన్నాం. కానీ అటు ఆంధ్ర, అటు తెలంగాణ, అటు విజయవాడ అంతా చాలా మునిగిపోయారండి. ఇళ్ళు మునిగిపోయి ఉంటాకి లేక కొంతమంది కొంతమంది చనిపోయారు కూడా అండి. అందరి గురించి ప్రేయర్ చేద్దామండి. సహాయం అటువంటి వాళ్ళకి అందరూ సహాయం చేయాలండి. మీరు కొద్ది ముందుకు వచ్చి దాతలో ముందుకు వచ్చి మునిగిపోయిన వాళ్ళు ఇల్లు లేక కొన్ని తింటాకు కూడా ఇది లేక చాలా కొంతమంది చనిపోయారండి. దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయటానికి రండి అందరూ. గుడిలో ఒకరికి వెళ్తున్నామండి. చూడండి చాలా బాగుంటుందండి. ఫస్ట్ కింద చూపించామండి. అదిగోండి పైన అండి చర్చి చాలా బాగుంటుందండి. విజయవాడ చర్చి. ఆ తల్లి అందరినీ కాపాడాలండి. ఈ వార్తలో ఎంతోమంది కూడా ఇది లేక ఇవాళ మరీ తల్లి పుట్టినరోజు అండి. 9 రోజులు బట్టి ఉత్సవాలు జరుగుతున్నాయండి. మరీ తల్లి 8 రోజులు చేశారండి. వాళ్ళ 9వ రోజు పండగ అండి. అదిగోండి మరీ తల్లి అండి. గుడి చర్చి బాగుంటుందండి. విజయవాడ తల్లి అండి. ఆమె పుట్టినరోజు ప్రతి సాట తల్లి ఎక్కడ ఉండి అక్కడ పుట్టినరోజు అండి. ఆ తల్లిది. ఆ తల్లి కాపాడాలని అందరినీ అది చేసి కాపాడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ సురక్షితంగా ఉండండి. అవసరం అయితేనే బయటకు రండి. వర్షం కదా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడికక్కడికి నీళ్లు పట్టేసి ఉండేయండి. అవసరం అయితేనే బయటకు రండి. అవసరం లేకపోతే అసలు రావద్దండి. చాలా ఈ వర్షం గురించి చూస్తుంటే చాలా బాధ వేస్తుందండి. మరోసారి అడుగుతున్నాను, దాతలు ముందుకు వచ్చి అటువంటి ఇబ్బంది పడే వాళ్ళకి సహాయం చేస్తున్నారు చాలామంది. ఇంకా చేయండి. చాలామంది చేస్తున్నారండి. ఇంకా చెయ్యాలండి. చూసారు కండి గుడి మొత్తం పైకి వెళ్తున్నాండి. కొండ మీద కాయలు చాలా జోరు వర్షం అండి. అక్కకు జ్వరం ఏంటి అక్కోళ్ళ పిల్ల కూడా బాబుని వేసుకుని 10 నెలలు బాబు అక్కోళ్ళ కోళ్ళ కూడా ఎక్కిందండి పైకి. మేమందరం కూడా అసలు ఇంత కూడా ఇది లేకుండా సత్యం పైకి ఎక్కామండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి పెద్ద వర్షాలు లాగా వచ్చినట్టుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరు.